Hello everyone, this is Neelima, Pharma graduate and I am from Andhra University. I secured ESET second rank and GPAT 1198 rank. So, ఇవాళ టాపిక్ వచ్చి few of the individual cancer drugs గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ గోయింగ్ టు ద ఇండివిజువల్ డ్రగ్స్ ఆఫ్ ద క్యాన్సర్ మనం ఒకసారి క్లాసిఫికేషన్ రివైజ్ చేసుకుందాము. Here I will show this. So this is the anti-cancer drugs. సో ఇందులో ఏంటంటే ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ గురించి ఇవాళ తెలుసుకుందాము. ఆల్కైలేటింగ్ ఏజెంట్స్లో ఫ్యూ ఇంపార్టెంట్ డ్రగ్స్ లైక్ రిగార్డింగ్ ద అకాడమిక్ పర్పస్ మనకు వచ్చేసరికి నైట్రోజన్ మస్టర్డ్స్ అండ్ ఇథిలిన్ అమైన్ డెరివేటివ్స్, ఆల్కైల్ సల్ఫోనేట్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రగ్స్ మనం రిగార్డింగ్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ మనం తెలుసుకుందాము. సో కమింగ్ టు here the individual drugs of the cancer, which is first of all manam pharmacological actions of alkylating agents ante which produces highly reactive carbonium ion as a intermediate. Okay, so alkylating agents produces the carbonium ion as a intermediate ante carbonium ion means ఏదైతే కార్బోన్కి పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుందో దాన్ని మనం కార్బోనియం అయోన్ అంటాము. సో ఈ రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ కార్బోనియం అయోన్ అనేది మన బాడీలో ఉండే సెల్స్కి ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఎట్లా ఫామ్ చేస్తుంది అంటే ఒక ఇంప్రాపర్ డిఎన్ఏ బేస్ పెయిరింగ్ ద్వారా ఫామ్ చేస్తుంది. సో జనరల్ యాక్చువల్ డిఎన్ఏ బేస్ పెయిరింగ్ వచ్చి మన బాడీలో ఎడినిన్ అండ్ థయమిన్ ఒక బేస్ పేర్ అయితే గ్వానిన్ అండ్ సైటోసిన్ ఇంకొక బేస్ పేర్. సో హియర్ ఏమవుతుంది అంటే ఏదైతే కార్బోనియం అయోన్ ఇంటర్మీడియట్గా రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ వచ్చి 7th పొజిషన్లో ఉండే గ్వానిన్ని అటాక్ చేస్తుంది. సో దేర్ బై ఏమవుతుంది అంటే మిస్రీడింగ్ ఆఫ్ ది డిఎన్ఏ బేస్ పేర్. సో హియర్ జనరల్ బేస్ పేర్ ఆఫ్ డిఎన్ఏ ఏంటంటే గ్వానిన్ అండ్ సైటోసిన్ అండ్ ఎడినిన్ అండ్ థయమిన్. సో అలా అవ్వకుండా ఈ గ్వానిన్ అండ్ థయమిన్ వచ్చి బేస్ పేర్ అవుతాయి. సో విచ్ లీడ్స్ టు క్రాస్ లింకింగ్ అండ్ లేదనుకుంటే సమ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ బ్రేక్ అవ్వటం కానీ లేకపోతే అబ్నార్మల్ బేస్ పేరింగ్ కానీ మనకి జరుగుతుంది. సో ఈ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ ఫార్మకలాజికల్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సో ఇండివిడ్యువల్ డ్రగ్స్, సో ఆల్కైలేటింగ్ ఏజెంట్స్లో ఉన్న ఇండివిడ్యువల్ డ్రగ్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాము. లైక్ వన్స్ సీ దట్ క్లాసిఫికేషన్. సో హియర్ ఇస్ ద క్లాసిఫికేషన్. ఓకే, ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ మనం ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. హియర్ ద నైట్రోజన్ మస్టర్డ్స్లో ఉన్న ఫ్యూ ఇంపార్టెంట్ డ్రగ్స్ని మనం ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఇండివిడ్యువల్ డ్రగ్స్ చూద్దాము. ఓకే, pharmacological actions. Okay, here this is the nitrogen mustards. మనకి అకాడమిక్ పరంగా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏంటంటే సైక్లోఫాస్ఫమైడ్, ఐఫాస్ఫమైడ్, క్లోరంబసిల్ అండ్ మెల్ఫలాన్. సో సైక్లోఫాస్ఫమైడ్ కమింగ్ టు ఇట్ ఈజ్ ఏ సైక్లోఫాస్ఫమైడ్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రోడ్రగ్. సో ఓకే, వాట్ ఈజ్ ప్రోడ్రగ్ అంటే ప్రోడ్రగ్ అనేది మెటబాలిజంకి ముందు ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఆఫ్టర్ మెటబాలిజం ఇట్ విల్ బి యాక్టివ్ కాంపౌండ్. ఎందుకు మనం ప్రోడ్రగ్స్ని తయారు చేస్తాము అంటే ఏవైతే డ్రగ్స్ గ్యాస్ట్రిక్ ఎన్విరాన్మెంట్కి రెసిస్ట్ అవ్వలేక లేదా ముందే సాల్ట్ ఫార్మేషన్ అయిపోయి ఫార్మకలాజికల్ యాక్షన్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోతాయో అలాంటి కాంపౌండ్స్ని మనం ఇన్యాక్టివ్గా తయారు చేసి ఆఫ్టర్ మెటబాలిజం మనం యాక్టివ్ అయ్యేలా చేస్తాము. సో కమింగ్ టు సైక్లోఫాస్ఫమైడ్, హియర్ ఇట్ ఈస్ బీయింగ్ ఇనిషియలీ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ మెటబోలైట్. సో యాక్టివ్ మెటబోలైట్స్ ఏంటంటే ఆల్డోఫాస్ఫరమైడ్, ఫాస్ఫరమైడ్, మస్టర్డ్ అండ్ యాక్రోలిన్ మెటబోలైట్స్. సో ఈ ప్రొడ్యూస్ అయిన యాక్రోలిన్ మెటబోలైట్ ఏం చేస్తుంది అంటే విచ్ కాజెస్ డ్యామేజ్ టు ది కిడ్నీ బ్లడ్ వెజల్స్. సో కిడ్నీలో ఉండే బ్లడ్ వెజల్స్కి డ్యామేజ్ని కాజ్ చేస్తుంది యాక్టివ్ మెటబోలైట్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాంబినేషనల్ పర్పస్లో ఎప్పుడైతే సైక్లోఫాస్ఫమైడ్ డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేస్తారో అలాంగ్ విత్ మెస్నా కాంపౌండ్ని కూడా ప్రిస్క్రైబ్ చేయాలి. వై? బికాస్ ఎందుకు అంటే ఇది ఒక కౌంటర్ యాక్ట్గా వర్క్ చేస్తుంది. దేనికి అంటే రిలీజ్ అయిన యాక్రోలిన్ మెటబోలైట్ వల్ల కిడ్నీ బ్లడ్ వెజల్స్కి డ్యామేజ్ జరిగింది కాబట్టి దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి మెస్నాని మనం యూస్ చేస్తాము.
అండ్ ఫ్యూ ఆఫ్ ద ఫార్మకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒక ఇమ్యూనో సప్రెసెంట్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో మనం దీన్ని సాలిడ్ ట్యూమర్స్లోని మనం యూస్ చేస్తాము. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఎలోపీషియా అండ్ సిస్టైటిస్. ఎలోపీషియా అంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది, అండ్ సిస్టైటిస్ అంటే ఏంటంటే ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్, సిస్టైటిస్ అంటే దెర్ ఇస్ ఎ ఇన్ఫ్లమేషన్ టు ది యూరినరీ బ్లాడర్ అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు ఐఫాస్ఫమైడ్ డ్రగ్. ఐఫాస్ఫమైడ్ డ్రగ్ ఇట్ ఈస్ ఎ కన్జీనర్ ఆఫ్ ది సైక్లోఫాస్ఫమైడ్, విచ్ మీన్స్ కన్జీనర్ అంటే విచ్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద సైక్లోఫాస్ఫమైడ్ లేదా సైక్లోఫాస్ఫమైడ్ సోర్స్ నుంచి ఐఫాస్ఫమైడ్ని తయారు చేయబడింది అని అర్థం. ఇట్ ఈస్ ఎ కన్జీనర్ ఆఫ్ ది సైక్లోఫాస్ఫమైడ్ అంటే. సో విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మనం బ్రాంకోజెనిక్ క్యాన్సర్స్లో, లేకపోతే బ్రెస్ట్, టెస్టిక్యులర్, బ్లాడర్, హెడ్ నెక్ కార్సినోమాస్లో మనం ఐఫాస్ఫమైడ్ని యూజ్ చేస్తాము. హియర్ సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ రిగార్డింగ్ ద ఐఫాస్ఫమైడ్, దట్ ఈస్ న్యూరోటాక్సిసిటీ అండ్ హెమరేజిక్ సిస్టైటిస్. సో న్యూరోటాక్సిసిటీ అంటే ఏంటంటే there is a damage to brain and the peripheral nervous system. అండ్ హెమరేజిక్ సిస్టైటిస్ అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సిస్టైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ టు ది యూరినరీ బ్లాడర్. సో హెమరేజిక్ సిస్టైటిస్, హెమరేజ్ అంటే ఏంటంటే బ్లీడింగ్. సో దెర్ ఈస్ ఎ బ్లీడింగ్ అన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అలాంగ్ విత్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ టు క్లోరంబసిల్ డ్రగ్. సో లైక్ సైక్లోఫాస్ఫమైడ్ మనకి క్లోరంబసిల్కి కూడా ఇమ్యూనోసప్రెసెంట్ ప్రాపర్టీ యాక్టివిటీ ఉంది. సో దీని తాలూకా యూజెస్ ఏంటంటే క్రానిక్ లింఫాటిక్ లుకేమియాలో మనం క్లోరంబసిల్ని యూజ్ చేస్తాము. లైక్ ఇక్కడ చిన్న నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, క్లోరంబసిల్ సి కదా, దీని యూజ్ వచ్చి సి క్రానిక్ లింఫాటిక్ లుకేమియా. సో చిన్న నిమోనిక్ ఇది. లింఫాటిక్ లుకేమియా అంటే ఏంటంటే క్యాన్సర్ టు బ్లడ్ సెల్స్. లింఫాటిక్ అంటే ఏంటంటే ఇంక్రీస్డ్ లింఫోసైట్స్ అన్నమాట. సో మనం క్లోరంబసిల్ని లింఫాటిక్ లుకేమియాలో మనం యూజ్ చేయొచ్చు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఏంటంటే పల్మనరీ ఫైబ్రోసిస్. వాట్ ఈస్ మెన్ బై పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే దేర్ ఈస్ ఏ డ్యామేజ్ టు లంగ్ సెల్స్, దట్ ఈస్ కాల్డ్ పల్మనరీ ఫైబ్రోసిస్. అండ్ నెక్స్ట్ డ్రగ్ ఈజ్ మెల్ఫాలాన్. మెల్ఫాలాన్ అంటే కెమికల్ కాంపౌండ్. ఇది ద నేమ్ ఇట్ సెల్ఫ్ చూడండి, ఇక్కడ మెల్ఫాలాన్ అంటే ఫీనైల్ ఎలనిన్ డెరివేటివ్ అన్నమాట. సో మెల్ఫాలాన్, పిహెచ్ మీన్స్ ఫీనైల్ అండ్ అలాన్ మీన్స్ ఎలనిన్ డెరివేటివ్. ఓకే, ఇదేంటంటే మనం మల్టిపుల్ మైలోమా అండ్ అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో యూజ్ చేస్తాం. సో ఓకే, వాట్ ఈస్ మెంట్ బై మల్టిపుల్ మైలోమా అంటే క్యాన్సర్ టు ప్లాస్మా సెల్స్. ఓకే, ప్లాస్మా సెల్స్కి క్యాన్సర్ వచ్చింది. వాట్ ఈస్ ప్లాస్మా సెల్స్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ దట్ నార్మల్లీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ టు ద ప్లాస్మా సెల్స్ అనేవి మనకి అబ్నార్మల్గా ర్యాపిడ్ ప్రొలిఫరేషన్ జరిగింది అంటే దట్ ఈస్ కాల్డ్ మనం మల్టిపుల్ మైలోమా అంటాము. అండ్ కమింగ్ టు ఫ్యూ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బోన్ మ్యారో డిప్రెషన్ అండ్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్. సో ఇప్పుడు కమింగ్ టు నైట్రోజోయూరియాస్, అగైన్ ఐ విల్ షో ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. దేర్ బై మనకి ఇక్కడ ఈ నైట్రోజోయూరియాస్ అనేది ఏ సబ్ అండర్ క్లాసిఫికేషన్లోకి వస్తుందో అర్థమవుతుంది. వెయిట్, ఐ విల్ షో నైట్రోజోయూరియాస్. దీస్ ఆర్ ఓకే, నైట్రోజన్ మస్టర్డ్స్లో ఫ్యూ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రగ్స్ మనం తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు కమింగ్ టు నైట్రోజోయూరియాస్. సో ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ సబ్ క్లాసిఫికేషన్లోనే నైట్రోజోయూరియాస్ చూద్దాము. సో నైట్రోజోయూరియాస్ మీన్స్ ఇవేంటంటే నైట్రోజోయూరియాస్లో ఏంటంటే ఇవి ఒక హైలీ లిపిడ్ సాల్యుబుల్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్. సో కెన్ క్రాస్ ది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, హైలీ లిపిడ్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ మాత్రమే ఎందుకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయాలి అంటే మన బ్రెయిన్
ఈజ్ మేడప్ ఆఫ్ లైపోయిడల్ మెంబ్రెయిన్. కాబట్టి ఏవైతే లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉంటాయో అవి మాత్రమే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయగలవు మన బాడీలో. హియర్ మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైపోయిడల్ డ్రగ్స్ అండ్ హైడ్రోఫిలిక్ డ్రగ్స్. మన సెల్, మన బాడీలో ఉండే ప్రతి కణం కూడా లిపిడ్ మెంబ్రెయిన్తోనే కోట్ చేయబడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే డ్రగ్స్ ఏవైనా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి కూడా హైలీ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ మాత్రమే మన సెల్స్ని క్రాస్ చేయగలవు. అండ్ ఫ్యూ ఆఫ్ ద వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ కూడా క్రాస్ చేయగలవు. బట్ ఏంటంటే ఏవైతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి లైక్ మనకి మెనింజియల్ ల్యూకేమియాస్ అంటే బ్రెయిన్ క్యాన్సర్స్, ఏవైతే బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ ఇలాంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు మనం నైట్రోజోయూరియాస్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. వై? బికాజ్ అంటే దీస్ ఆర్ ద డ్రగ్స్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఏ హైలీ లిపిడ్ సాల్యుబుల్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్. కాబట్టి ఇవి ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తాయి. వై? బికాస్ దట్ బ్రెయిన్ ఈజ్ కోటెడ్, మనకి బ్రెయిన్ చుట్టూ ఏంటంటే ఒక థిన్ లేయర్, ఒక లైపోయిడల్ మెంబ్రెయిన్ అంటే లిపిడ్ లేయర్తో కోట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇట్ కెన్ క్రాస్. ఇట్ హ్యాస్ అ వైడ్ యాంటీ ట్యూమర్ యాక్టివిటీ అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మెనింజియల్ లుకేమియాస్ అంటే బ్రెయిన్ క్యాన్సర్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బోన్ మ్యారో డిప్రెషన్. సో ఓకే, వాట్ ఈస్ బోన్ మ్యారో డిప్రెషన్ హియర్ అంటే మన బోన్ మ్యారో అనేది బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లైక్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇఫ్ దేర్ ఈస్ ఏ డిప్రెషన్ టు ది బోన్ మ్యారో, బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి మన బ్లడ్లో. సో ఇప్పుడు కమింగ్ టు బసల్ఫాన్ డ్రగ్. సో ఇట్ ఈస్ కెమికల్, ఇదంతా ఇంపార్టెంట్ డ్రగ్ కాదు. సో మనకు దీని కెమికల్ నేచర్ ఏంటంటే బైఫంక్షనల్ సల్ఫోనిక్ ఎస్టర్, మీథేన్ సల్ఫోనిక్ ఎస్టర్. సో దీని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే హైపర్ యూరిసేమియా. సో హైపర్ యూరిసేమియా అంటే ఏంటంటే ఇంక్రీస్డ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ అవర్ బ్లడ్. సో అండ్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే దేర్ ఈజ్ ఏ డ్యామేజ్ టు ది లంగ్ సెల్స్ అన్నమాట. సో అండ్ కమింగ్ టు ద కార్బజిన్. సో ఇట్ ఇన్హిబిట్స్ ది ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ సింథసిస్ ఇన్ ది సెల్. సో ఎప్పుడైతే ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ సింథసిస్ ఆగిపోతుందో సెల్ ప్రొలిఫరేషన్ అనేది ఆగిపోతుంది. ఏదైతే అబ్నార్మల్ సెల్ ఉందో అది డెత్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే మనం అంత ఇంపార్టెంట్ డ్రగ్ కాదు, బట్ మనం కాంబినేషనల్ పర్పస్లో హాట్కిన్స్ డిసీజ్ దీనికి మనం యూస్ చేస్తాము. సో ఓకే, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే న్యూరోపతి అండ్ మైలో సప్రెషన్. న్యూరోపతి అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ టు ది నర్వ్స్. మనం జనరల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తాము. సో వాట్ ఈస్ మెంట్ బై మైలో సప్రెషన్? ఇట్ ఈస్ సిమిలర్ టు ద బోన్ మ్యారో సప్రెషన్. అంటే బ్లడ్ సెల్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వవు బై దిస్ మైలో సప్రెషన్. అండ్ హియర్ మనం ఇక్కడ ఒక టర్మ్ యూస్ చేస్తాము, దట్ ఈజ్ ఏంటంటే హాట్కిన్స్ డిసీజ్. హాట్కిన్స్ డిసీజ్ అంటే ఏంటంటే ఏదైతే రీడ్ స్టర్న్బర్గ్ లింఫోసైట్స్ ఉంటాయో దాన్ని మనం హాట్కిన్స్ డిసీజ్ అని, ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్సెంట్ దాన్ని నాన్ హాట్కిన్స్ డిసీజ్ అని సింపుల్గా చెప్పారు. సో ఇక్కడ మనం హాట్కిన్స్కి నాన్ హాట్కిన్స్కి డిఫరెన్స్ చూద్దాము. జనరల్లీ ఇక్కడ ఏమవుతుందంటే హియర్ వెయిట్ ఐ విల్ షో, దిస్ ఈజ్ ఇది మనం ఒక వైట్ బ్లడ్ సెల్ టైప్లో, ఇది లింఫోసైట్. ఇది లింఫోసైట్ అనుకుంటే ఇందులో ఒక లార్జ్ సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. సో నార్మల్ సెల్లో ఏంటంటే లింఫోసైట్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ సింగిల్ న్యూక్లియస్. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే రీడ్ స్టర్న్బర్గ్ సెల్స్లో ఒక్క న్యూక్లియస్ ఉండకుండా, మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే హెల్దీ లింఫోసైట్స్లో ఒక్క న్యూక్లియస్ ఉంటుందని చెప్పుకున్నాము. బట్ అన్హెల్దీ అంటే ఏదైతే హాట్కిన్స్ డిసీజ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మోర్ దెన్ 1 న్యూక్లియస్ ఉంటుందన్నమాట లింఫోసైట్స్లో. సో విచ్ లీడ్స్ టు హాట్కిన్స్ డిసీజ్. నాన్ హాట్కిన్స్ డిసీజ్ అంటే అసలు లింఫోసైట్లో అసలు న్యూక్లియస్సే ఉండదు, చాలా ఎంప్టీగా ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ఎంప్టీగా ఉంటుందన్నమాట.
అండ్ హాట్కిన్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఎస్, ఈ హాట్కిన్స్లో ఏమవుతుందంటే మోర్ దెన్ 1 న్యూక్లియస్ ఉంటాయన్నమాట లింఫోసైట్స్లో. నాన్ హాట్కిన్స్లో ఏమవుతుందంటే ఎంటీ, దేర్ ఈస్ నో న్యూక్లియస్. ఎస్, అండ్ బిఫోర్ గోయింగ్ టు మనం ఫర్దర్ ఇండివిజువల్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ మనం తెలుసుకునే ముందు థ్యాంక్ యూ. అంటిల్ ఏమైనా